జీవితం అంటే అనాది నుంచి జననం, మరణం, అనారోగ్యం, దుఃఖం, బాధ వీటికి కారణం ఏమిటని గొప్ప గొప్ప తత్వవేత్తలు, ఋషులు దగ్గర నుంచి సామాన్యుడి వరకు ఆలోచిస్తూ రకరకాల భావాలను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. మానవ జీవితం విచిత్రమైనది, అది అద్భుతం, ప్రతికూలం, అనిశ్చితం. సృష్టికర్త చేసే విన్యాసంలో వేదన అనేది మనిషి జీవితంలో విడదీయరాని భాగం. జీవితం అంటే ఏమిటి? ఈ ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతూ ఉంటుంది. కొందరికి జీవితం కార్యకలాపాల కట్ట, మరికొందరికి ఇది పుట్టుకతో మొదలై మరణంతో ముగిసే భౌతిక ప్రక్రియ. మరో ఆలోచనకు ఆస్కారం ఇవ్వకుండా జీవితం ఆనందించటానికే అనేవారు ఉన్నారు. ప్రతి మనసు భిన్నంగా ఆలోచిస్తుంది. ఆందోళనలకు కారణం ఏమిటంటే నేడు సమస్యలన్నీ ఎదుర్కొంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. దైనందిన జీవితంలో నిరాశ, నిస్పృహలు, గందరగోళ పరిస్థితుల ఫలితంగా ఏర్పడే కోపం, చిరాకు, ద్వేషం ఎక్కువవుతున్నాయి. జీవితంలో సమతుల్యత దెబ్బతింటోంది. మనశ్శాంతి కరువైపోతుంది. సంతృప్తిని కలిగించే మార్గాల కోసం, సమాధానాల కోసం వెతుక్కుంటూ వెళ్తున్నారు అనేక మంది. జన్మించినప్పుడు శిశువు నుంచి వచ్చే మొదటి శబ్దం ఏడుపు అని అందరికీ తెలుసు. ఆ ఏడుపు తొలి శ్వాస తీసుకొని జీవించడానికి దోహదపడుతుంది. కానీ ఆధ్యాత్మికంగా ఆ ఏడుపు తల్లి గర్భంలో బుడ్డుతాడులో ఉండే ఆ సర్వశక్తిమంతుడి దైవం నుంచి విడిపోవటం అనే జ్ఞానం నుంచి వచ్చింది. చిత్రం, ఆ ఏడుపు జీవితాంతం మనిషిని అంటిపెట్టుకునే ఉంటుంది. జీవితంలో ప్రతి మనిషి బాల్యం నుంచి వివిధ ఒత్తిళ్లకు గురవుతూ ఉంటాడు. ఆ ఆటంకాలను అధిగమించడానికి నిరంతరం పోరాడుతూ ఉంటాడు. జీవితం అంటే చాలామందికి అసంతృప్తి, నెరవేరని కలలు, కోరికలు, హడావిడి, ఇలా జాబితా అంతు లేనిది. కొద్దిమంది అసలు విలువను గ్రహించిన వారు మాత్రమే జీవితం అంటే భగవంతుడు ప్రసాదించిన గొప్ప బహుమానం అనుకుంటారు. ప్రతి చిన్న దాంట్లో అందాన్ని చూస్తారు, అద్భుతాలు గ్రహిస్తారు, సంతృప్తిని పొందుతారు, దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. జీవితం అనేది సహజమైన ఆకస్మిక మార్పుల పరంపర. దాన్ని ఎదిరించాలని చూడకూడదు. అది దుఃఖాన్ని మాత్రమే కలిగిస్తుంది. వాస్తవాన్ని వాస్తవంగానే చూడాలి. సహజంగా ముందుకు సాగిపోవాలి. కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు, సవాళ్లు, పరీక్ష సమయాలు నిజానికి ఈ ప్రక్రియలో అద్భుతమైన ఆనందాలను గుర్తించకుండా కిందకు నెట్టడానికి మాత్రమే చూసే మనిషిని గొంగలి పురుగు కనిపిస్తుంది. సీతకొక చిలకల ఊపిరి పోసుకుంటుందని గ్రహించాలి. మనిషి నిరాశకు గురైన దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఇలా నెట్టేసిన ప్రతిసారి మనిషిగా ఎదుగుతాడు కాబట్టి. సో ఎప్పుడే మనం మనిషిగా బతకాలి, మనిషిగా అన్నీ నేర్చుకోవాలి. ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ మనిషి జన్మ. సో మీ కర్మల ద్వారా మీ మనిషి జన్మ అనేది మంచి మార్గంలో నడిపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.